క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి నిన్న సీఎం గారు డెమో ఇవ్వడం, సుమారు 50,000 మంది విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అవ్వడం. సో, ఇవన్నీ చూస్తుంటే మీకు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాల కోసం మనం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వెళ్ళవసరం లేదు. మన అమరావతిలో ఆ ఫెసిలిటీస్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారనే ఒక నమ్మకం కలిగిందంటారా ఈ గవర్నమెంట్ మీద? చెప్పచ్చు. ఖచ్చితంగా నమ్మకం కలిగింది. ఎందుకంటే మేము చదువుకున్న తర్వాత మా సీనియర్స్ కానీ వాళ్ళేంటంటే చదివిన దాని వరకు బాగా కష్టపడతారు. తర్వాత జాబ్ వెతికే టైంలో కూడా వాట్ నెక్స్ట్ అని చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే మన చదువుకి తగ్గట్టు జాబ్స్ అనేవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. దానివల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాకంటూ ఒక నమ్మకం వచ్చింది. మా చదువు తర్వాత మాకు జాబ్ అనేది వస్తుంది అని చెప్పి. అండ్ దట్టు మేము వేరే చోటకి వెళ్ళవసరం లేదు. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లోనే మనం చేయొచ్చు. మన ఫ్యామిలీకి కూడా బాగా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పి మాకైతే నమ్మకం అనేది వచ్చింది. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం, అలాగే కాగ్నిజెంట్ కానీ కొత్తగా ఐటీ పరిశ్రమలన్నీ అక్కడ పురుడు పోసుకుంటున్నాయి ఈరోజు. అంటే మరొక ఐటీ హబ్ అవుతుంది విశాఖ అనే ఒక ఇది. అంటే తర్వాత మనకి కూడా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనే ఒక ఇది వస్తుందా మీకు? ఖచ్చితంగా వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే ఏ చదువుకున్న వాళ్ళన్నా సరే ఇట్లా వాలంటీర్స్ కానీ వెరీ తక్కువ శాలరీతో వచ్చినాయి అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మేము ఎంఎస్సి కంప్యూటర్స్ చేస్తే ఏ సెక్టర్గా అయితే మేము చదువుకుంటున్నామో ఆ సెక్టర్కి తగ్గట్టు మాకు జాబ్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడ. ఆ నమ్మకం అనేది చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చారు. ఏవైతే డెవలప్మెంట్ చేయాలని ఆయన అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా జరగాలని అయితే మేమైతే ప్రేయర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మాకు ఒక నమ్మకం వచ్చింది దట్ మనం ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చేయడం కాదు, ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాము అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. సో నిత్య విద్యార్థిలాగా ఆయన లెర్న్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సీఎం హోదాలో అంత వయసులో కూడా ఆయన ఈ రోజున విద్యార్థులకి అలాగే మొత్తం రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇస్తున్నారంటే ఈ కమిట్మెంట్ లీడర్షిప్ మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లాంచ్ చేయడమే కాకుండా దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాట్ ఈజ్ వాట్ అనేది. ఆయన గారికి ఉన్న క్లారిటీని మాకు కూడా తెలియజేస్తున్నారు. మీరు ఎలా వెళ్ళొచ్చు మాకు వే అనేది వాళ్ళు చూపిస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉన్నాము. అదేనా నువ్వేం చెప్తావు ఈ రోజున? అంటే మళ్ళీ మనం ఉద్యోగ అవకాశాల కోసం బయటకు వచ్చేసరికి మనకంటూ మన స్టేట్లోనే ఉద్యోగాలు ఉన్నాయనే ఒక భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కానీ, దానికి సీఎం గారు అలాగే ఐటీ శాఖ మంత్రి తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తున్నాయి. టీసీఎస్ ఇన్ఫోసిస్కి కూడా 1 రూపీకే ల్యాండ్ ఇవ్వడం అనేది మా కోసం చేసింది. సో నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఫ్యూచర్ కోసం ఆలోచించి మాలాంటి స్టూడెంట్స్ బయటకు వచ్చినప్పుడు మాకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని ఆలోచించి వాళ్ళకి తక్కువ ప్రైస్కి ఇవ్వడం, అట్లాగే సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం, దానివల్ల మాకు కూడా బెనిఫిట్ అవుతుంది. దాన్ని కూడా రాజకీయం చేసి ఏదో రూపాయికి అమ్మేస్తున్నారు, 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. మీరు ఈ రోజున భవిష్యత్తును ఆలోచించే వ్యక్తులకి ఈ డబ్బే ప్రధానం కాదు కదా. మన భవిష్యత్తు బాగుండాలి, ఉద్యోగ అవకాశాలు జనరేట్ అవ్వాలి. రేపొద్దున మనం గర్వంగా మనం ఆంధ్రప్రదేశ్లో చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నామని చెప్పగలగాలి. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నా కూడా దాని పాలిటిక్స్లోకి భాగం చేయడాన్ని ఎలా చూడాలమ్మా మీకు? ఆయన ఫ్యూచర్ విజన్తో ఫ్యూచర్ టర్న్ ఓవర్ అట్లాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల వచ్చే ఎకానమీ టర్న్ ఓవర్ని ఆలోచించి ఇవ్వడం జరిగింది. కానీ అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఏమన్నా ఆయన క్రిటిసైజ్ చేస్తే అది ఇగ్నోర్ చేయడమే బెటర్. అలాగే ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పటికి కొద్దిగా మీకు తేడా తెలుస్తుందా? అప్పుడైతే చాలా అప్పులు చేసి స్కీమ్స్ అన్ని ఇవ్వడం వల్ల చాలా మంది మాకెందుకు ఈ స్కీమ్ మాకు అవసరం లేదు అన్నవి జరిగాయి. వాళ్ళే చెప్తున్నారు ఓపెన్గా మాకు ఇది వద్దు అని. బట్ స్టిల్ ఏంటంటే జస్ట్ ఫర్ ద సేక్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి స్కీమ్స్ ప్రొవైడ్ చేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఎంత డెప్త్లోకి వెళ్తున్నాము, అట్లాగే దానివల్ల ఎంత లాస్ అని రీసెంట్గా కూడా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంత అమౌంట్ ఇచ్చినా కానీ వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. అట్లాంటి వాళ్ళకి మనం ఇంకా అమౌంట్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలనుకునే కంటే ఉన్న అమౌంట్ని రెడ్యూస్ చేసి అది బెటర్ కాజ్కి యూస్ చేయడం బెటర్ అని ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో ఐ థింక్ ప్రీవియస్ గవర్నమెంట్ కంటే విజన్ ఉన్నట్టు ఆలోచిస్తున్నారు. సో అదే మాకు కూడా మీరు గమనిస్తున్నారా? అంటే ఈ రోజున క్యాపిటల్ ఏంటో తెలియని పరిస్థితి నుంచి గూగుల్ ఏఐ విశాఖకి రావడం, అలాగే కాగ్నిజెంట్ అని ఇంకా ఐటీ సెక్టార్స్ అన్నీ ఒక డేటాకు సంబంధించి అలాగే ఒక ఐటీ హబ్గా రూపొందుతున్న విశాఖ, మరోవైపు ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలోకి తీసుకురావడం. సో భవిష్యత్తుకి ఒక భరోసా ఇస్తున్నారు అనేది మీకు
నమ్మకం కలుగుతుందా? అవును. మనకి రాజధాని డివైడ్ అయినప్పుడు కూడా మీ స్టేట్‌కి మీరు వెళ్ళిపోండి అని అంటే అది ఇన్సల్టే. మనం డెవలప్ చేసిన ప్లేస్ నుంచి మనల్ని వెళ్ళిపోమంటాం. ఇప్పుడు మనం ఇన్ రెస్పాన్స్ మన ప్లేస్‌ని మనం డెవలప్ చేసి వాళ్ళే మన స్టేట్‌కి వచ్చి జాబ్ చేసేలా ఎదగగలుగుతున్నాం. సో, ఐ థింక్ దట్స్ రియల్లీ అన్ అచీవ్‌మెంట్. సో నిన్న క్వాంటమ్ వ్యాలీ గురించి జరిగింది చూసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు స్టూడెంట్స్కి ఒక హోప్ ఇస్తున్నారు. లైక్ మీరు చదివిన దాన్ని బట్టి, మీరు చదువుతున్న దాన్ని బట్టి మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి. లైక్ ఇక్కడే మీకు ప్లేస్మెంట్స్ వస్తాయి విత్ ఇన్ ద స్టేట్లోనే. మీరు మళ్ళీ జాబ్ గురించి ఒక హెక్టిక్ తీసుకొని టెన్షన్స్ పడి బయటికి వెళ్ళి మీరు చదివిన దానికి బేస్ అయ్యి మళ్ళీ మీకు జాబ్స్ రాకుండా మీరు టెన్షన్స్ పడి అలా ఏం లేకుండా ఇప్పుడు చూసుకుంటే మనకి చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. లైక్ మన సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు వీళ్ళందరూ స్టూడెంట్స్కి ఒక హోప్ ఇస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో చూసుకుంటే మనకి ఇవన్నీ ఉండేవి కాదు. లైక్ అసలు స్టూడెంట్స్లో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, స్టూడెంట్స్తో డెమోస్ ఇవ్వడం కానీ ఇవేం ఉండేది కాదు. ఇప్పుడు చూసుకుంటే ఇలా స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చాలా బాగా వస్తున్నాయి సార్. ప్రీవియస్ గవర్నమెంట్ మీరు గమనించారా? అప్పటికి ఇప్పటికీ అప్కమింగ్ జనరేషన్కి వీళ్ళు ఇస్తున్నటువంటి కమిట్మెంట్ కానీ, అప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ నువ్వు గమనించితే ఏం చెప్తావు? అప్పుడు పరిస్థితులు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పట్లో చూసుకుంటే మనకు అసలు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసే లేవు సార్. లైక్ జస్ట్ ఇచ్చారు కానీ ఎలా వాలంటీర్ జాబ్స్ లైక్ 5,000కి 10,000కి వాళ్ళు ఎంత చదువుకున్నా సరే ఆ చిన్న చిన్న జాబ్స్కి వాళ్ళు అడ్జస్ట్ అయిపోయి చేసేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు చూసుకుంటే మనకి ఐటీ కంపెనీస్లో కానీ, సాఫ్ట్వేర్స్లో కానీ అలా చాలా రోల్స్ లైక్ మంచి కంపెనీస్ తీసుకురావడం కానీ, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్టయితే వైజాగే హైటెక్ సిటీలా మారుతుంది నెక్స్ట్. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఇంతకు ముందు ప్రభుత్వంతో చూసుకుంటే ఇప్పుడు చాలా హైగా ఉన్నాయి సార్, పెరుగుతున్నాయి. అండ్ స్టూడెంట్స్కి ఒక మంచి హోప్ కల్పిస్తున్నారు. లైక్ మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి, మనం ప్లేస్ అవ్వచ్చు అని చెప్పి. సో రీసెంట్గా నువ్వు గమనిస్తే గవర్నమెంట్ జాబ్స్ కూడా 16,000 పైచీలకు మెగా డిఎస్సి అని చెప్పి మొన్న టీచర్ పోస్టులు కానీ, లేకపోతే 6,000 పైచీలకు కానిస్టేబుల్ కానీ, అంటే ఒక గవర్నమెంట్ సెక్టర్ మాత్రమే కాకుండా ఈ రోజున ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక రకాల పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, కొత్తగా ఈ ఐటీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వీళ్ళు పడుతున్న తాపత్రయం ఎలా చెప్తావు నువ్వు? వీళ్ళు పడుతున్న తాపత్రయం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే స్టూడెంట్స్ని మనం ఎలాగన్నా వీళ్ళు చదువుకుంటున్న దాన్ని బట్టి మనం ఎలాగన్నా వీళ్ళకి జాబ్ తీసుకురావాలి అని చెప్పి నారా లోకేష్ గారు చేస్తున్న దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మా గురించి ఆలోచించి ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకోవడం, ఆయన మమ్మల్ని ఉద్యోగస్తులుగా చూడడానికి వాళ్ళు చేస్తున్న తాపత్రయం, వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఆనందంగా. అంటే గతంలో చెప్పారు గూగుల్ కూడా ఒకప్పుడు ఒక చిన్న స్టార్టప్ ఇదిగానే వచ్చిన పరిస్థితి ఇప్పుడు గూగుల్ ఎంతగా విస్తరించిందని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, రేపొద్దున క్వాంటమ్ వ్యాలీ కూడా అంత మోర్ అవకాశాలు ఉంటాయి అని ఆయన భరోసా ఇవ్వడం. సో ఏం చెప్తావు నువ్వు సీఎం గారికి, ఏం చెప్తావు? చాలా థ్యాంక్ యూ చెప్తాను సార్, ఇది మొత్తం ఇలా డెమోస్ పెట్టి ఇలా చేయడానికి. ఆయన చెప్పినట్టు నిజంగా గూగుల్ లానే ఈ క్వాంటమ్ వ్యాలీ కూడా ఒక పెద్ద ఎంఎన్సీ లాగా మారి లైక్ విద్యార్థులందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ కల్పిస్తుందని కోరుకుంటున్నాను సార్ నేనైతే. చంద్రబాబు నాయుడు గారు నిన్న క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి 50,000 మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆయన ప్రతిదీ కూడా అంత ఇదిగా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ రేపు రాబోయే తరాల కోసం ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయబోతున్నటువంటి విధానం ఎలా అనిపిస్తుంది? నువ్వు చూసావా నిన్న చంద్రబాబు గారి ఏదైతే డెమో ఇచ్చారో? నిన్న మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డెమో క్వాంటమ్ వ్యాలీ గురించి చూస్తే నాకు ఒక కైండ్ ఆఫ్ హోప్ కనిపిస్తుంది. లైక్ మనం కంపేర్ చేసుకోవాలి అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో గ్రాడ్యుయేట్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కానీ 5,000 రూపీస్ శాలరీకి వాలంటీర్గా చేయాల్సి వచ్చింది. లైక్ ఏపీలో ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కూడా కనబడక హైదరాబాద్ అంటూ, బెంగళూరు అంటూ చాలామంది అటు ఇటు వెళ్ళిపోయారు. సో ఈ కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేస్తున్న స్టెప్స్ స్టూడెంట్స్ కోసము ఐటీ కంపెనీస్ తీసుకురావడం కానీ, గూగుల్ ఏఐ కానీ, ఈ క్వాంటమ్ వ్యాలీ కానీ చూస్తుంటే స్టూడెంట్స్ అందరికీ ఒక హోప్ కనిపిస్తుంది. లైక్ మా ఎడ్యుకేషన్ లెవెల్కి మాకు తగ్గట్టు శాలరీ వచ్చేలాగా కంపెనీస్ వస్తాయి, వీ కెన్ ఎర్న్ హియర్ ఓన్లీ, మేము ఏపీలోనే ఉంటూ మాకు కావాల్సిన జాబ్ చేసుకోవచ్చు అని హోప్ కనిపిస్తుంది మాకు. సో మొత్తం మీద అంటే అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్ కానీ, లేకపోతే ఐటీ మంత్రి కానీ ఇలాంటి హోప్ అనేది క్రియేట్ చేసే పరిస్థితులు ఎప్పుడైనా ఏ రోజైనా మీరు గమనించిన సందర్భం ఉంది? అంటే కొత్తగా మనకి ఏదో వస్తుంది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని కానీ, అంటే ఈ రోజున గవర్నమెంట్ పోస్టులతో పాటు గూగుల్ ఏఐ కానివ్వండి, క్వాంటమ్ వ్యాలీ ద్వారా కానివ్వండి కొన్ని వేల ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ఏదైతే వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారో 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాలి అనేది సక్సెస్ఫుల్గా చేయగలుగుతారని హోప్ వచ్చిందా మీకు?
ఎస్ హోప్ వచ్చింది. ఈ గవర్నమెంట్లో అయితే ఖచ్చితంగా మాకు హోప్ వచ్చింది. ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటంటే మేము ఎక్కడ ఇంటరాక్షన్ అనేది చూడలేదు. స్టూడెంట్స్ కోసము ఇలా డెమోస్ మీటింగ్స్ పెట్టి ఇవ్వడం కానీ, ఇలా క్వాంటమ్ వ్యాలీ గురించి డెమో ఇవ్వడం కానీ ఇలా ఏం చూడలేదు. ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్ చూస్తే కనుక మాకు వైజాగ్ చూస్తే నెక్స్ట్ హైటెక్ సిటీలా మారిపోతుందని హోప్ ఉంది. మాకు ఏపీలో వీ కెన్ సెటిల్ హియర్. లైక్ ఇప్పుడు నాకు మా ఇంట్లో చూస్తే మా బ్రదర్ వచ్చేసి అబ్రాడ్ వెళ్ళిపోయారు ఇక్కడ ఏ ఆపర్చునిటీ కనపడక. బట్ ఈ టైంలో నాకు కనిపిస్తుంది లైక్ ఐ కెన్ సెటిల్ హియర్, ఇక్కడే సంపాదించుకోవచ్చు, ఇక్కడే నా స్టడీకి నా ఎడ్యుకేషన్ లెవెల్ జాబ్ వస్తుంది. ఈ స్టెప్స్ అన్నీ చూస్తే నాకు చాలా ఇన్స్పైర్గా ఉంది, ప్లస్ నాకు చాలా హోప్ కనిపిస్తుంది. రైట్. అంటే గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, లేకపోతే మళ్ళీ మనం ఇంకొక సైబరాబాద్తోనో లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై అట్లా కాకుండా మన ఒక పిల్లలకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక పట్టుదల అయితే కనిపిస్తుందా సిబిఎన్ గారిలో ఎస్పెషల్లీ? ఎస్ ఖచ్చితంగా కనిపిస్తుంది. లైక్ వాళ్ళు మాట చెప్పడమే కాదు, దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ది స్టెప్స్. ఒక్కొక్క స్టెప్ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, టైప్స్ తెచ్చుకుంటున్నారు వాళ్ళు ఎలాగే. ప్లస్ డెమోస్ కూడా అందరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ చూస్తే జస్ట్ వాళ్ళు ఇచ్చిన డెమోనే మాకు చాలా బాగా అనిపించింది. సో ఏం చెప్తావు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్కి రేపో మాపో నువ్వు కూడా రాబోతున్నావు ఉద్యోగ అవకాశాల కోసం, సో ఏం చెప్తావు సిబిఎన్ గారికి నీ తరపున? నేనైతే హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఇలానే మాకు ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. సీఎం గారు నిన్న క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి 50,000 మంది విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం, సో భవిష్యత్తు ఖచ్చితంగా మీదే అని ఒక భరోసా కల్పించడం. సార్ అదే ఖచ్చితంగా అయితే మాత్రం భవిష్యత్తు అనేది కనబడుతుంది. సో మెయిన్గా అతను చెప్పింది ఏంటంటే ఫిజిక్స్కి క్వాంటమ్కి తేడా ఉన్నది ఏంటంటే ఫిజిక్స్ అనేది థియరీస్తో ప్రూవ్ అవుతుంది, జస్ట్ క్వాంటమ్ అనేది ప్రాక్టికల్గా మనం చూపించాలి దాన్ని. సో క్వాంటమ్ని ఇంప్లిమెంట్ చేస్తూనే అతను కూడా క్వాంటంలో ఒక భాగంగానే ఒక ప్రతిదాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కానీ ఒక సక్సెస్ఫుల్గా ఒక హబ్ని రన్ చేయడం కానీ, లేదంటే ఒక ఈ మధ్యన HP1 వీసాస్ అన్నీ క్యాన్సిల్ అవ్వడం కానీ, $1,00,000 మనం US వాళ్ళకి వాళ్ళు పే చేయాలి, కంపెనీస్ వాళ్ళు పే చేయాలి కానీ అది ఆలోచించి ఆపర్చునిటీ అనేది మంచిగా గ్రాప్ చేశారు. సో అక్కడ పెట్టి $1,00,000 కన్నా సోర్సెస్ని ఇక్కడ తెచ్చుకుంటే అదే $1,00,000 అనేవి ఇక్కడ మనకి చాలా వర్త్ అనే మ్యాటర్ అన్నమాట అది. సో వాడిని గ్రాప్ చేసుకోవడం అనేది చాలా తక్కువగా గ్రాప్ చేస్తారు. కంపెనీస్ తేడం అనేది విషయం మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు స్టార్ట్ ఎనీ కంపెనీస్ ఆర్ టు స్టార్ట్ ఎనీ IT hubs in Vizag. So basically I am from Vizag. I will be in a home time and itself I got in my work, and so నా వర్క్ నేను చేసుకోవచ్చు, ఇంటి దగ్గరే ఉండొచ్చు. సో ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సరౌండింగ్స్ ఇన్ అవర్. కేవలం ఏపీలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర స్టేట్స్ కానీ ఒక వరల్డ్ మొత్తం విశాఖ వైపు చూస్తున్న పరిస్థితి. ఈ రోజున గూగుల్ AI డేటా సెంటర్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇక్కడ అమరావతిలో డెవలప్ చేస్తున్నా కూడా అక్కడ రకరకాల కాగ్నిజెంట్ అలాగే విప్రో ఇవన్నీ కూడా IT సెక్టర్స్ మొత్తం అక్కడికి రాబోతున్నాయి. ఒక IT హబ్గా మారబోతుంది. అంటే విశాఖ కుర్రాడిగా ఏం చెప్తావు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అదర్ కంట్రీస్లో ఉండేది కూడా ఇండియన్సే ఎక్కువ పాపులారిటీ. సో గూగుల్స్ కానీ కాగ్నిజెంట్స్ కానీ అదర్ కంట్రీస్ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి వర్క్ చేయించుకుంటున్నారు వాళ్ళు. సో ఇండియన్స్కి చాలా డిమాండ్ ఎక్కువ. బేసికల్గా ఇండియన్స్ ఆర్ ద నాలెడ్జబుల్ పర్సన్స్ వేర్ ఎవర్ వి గో ఇన్ ద వరల్డ్. సో వీ కెన్ బిల్డ్ ఇన్ ఎ వరల్డ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో అందులో సీఎం గారు అనేది కీలక పాత్ర బాగా చేస్తున్నారు. కంపెనీస్ తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో విశాఖవాసిగా నేను చాలా హ్యాపీగా ప్రౌడ్ఫుల్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఇండియాకి మెయిన్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వీటికి రావడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ మన టూరిజం పెరిగిద్ది. టూరిజం అనే కాదు, IT హబ్స్ వచ్చిన తర్వాత నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది పెరిగిద్ది బాగా. సో ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ ఇన్ ఎ న్యూ థింగ్. తేడా తెలుస్తుందా ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పటికీ? అసలు అప్పుడు ఏంటి, ఇప్పుడు ఏం మనం ఇంకా డెవలప్ అవుతున్నాం, అప్పుడు ఏం కోల్పోయాం, ఇట్లా ఏమన్నా కొంచెం బిట్ సార్ సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్కి దే స్పెండ్ ఎ లాట్ మనీ అనేది ఎక్కువ స్పెండ్ చేసేవారు. సో స్పెండ్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఇన్ ఎ రైట్ వే. సో ఇట్ విల్ బీ జస్ట్ ఇన్ గివింగ్ టు ద స్కీమ్స్, వాలంటీర్స్ అని కానీ స్కీమ్స్ కానీ సంథింగ్ సో వగేరా దే విల్ బి స్పెండింగ్ అ లాట్ ఆఫ్ మనీ. సో ఈ గవర్నమెంట్ అనేది ఇట్స్ నాట్ గివింగ్ ఎ మనీ, దే ఆర్ బిల్డింగ్ ద కెరియర్ ఆపర్చునిటీస్ ఆర్ కెరియర్ టు ద స్టూడెంట్స్. So it's a big thing. Please subscribe to Leo News for more videos.